రైట్. కాకినాడ ఒకసారి చూద్దాం. కాకినాడ లోక్సభ పరిధిలో కాకినాడ లోక్సభ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అలయన్స్ లో, అంటే ఈ కాకినాడ లోక్సభను జనసేన పార్టీ తీసుకునే అవకాశాలు కూడా ఉండొచ్చు. వాళ్ళు అడుగుతున్నటువంటి వాళ్ళ అలయన్స్ లో భాగంగా వాళ్ళకి అలొకేట్ చేసేటువంటి 3 పార్లమెంట్ సీట్లలో కాకినాడ అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మీరు చెప్తున్నట్టు అసెంబ్లీ చూస్తుంటే తుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, తుని టీడీపీ క్యాండిడేట్ యనమల వాళ్ళ అమ్మాయికి ఇప్పించారు, అనౌన్స్ చేశారు. యనమల రామకృష్ణుడు గారు యనమల కృష్ణుడికి ఇచ్చారు, తమ్ముడికి ఇచ్చారు. ఇప్పుడు ఈసారి మార్చి దివ్యకి ఇచ్చారు. ఆయన కూడా అక్కడ వైఎస్ఆర్, కాకపోతే అక్కడ ఏంటంటే క్యాండిడేట్ వీక్ గా ఉండడం వల్ల వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైమే కనిపించింది సార్. అది మనము అంటే తాడిశెట్టి రాజా ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం టఫ్ ఫైట్, ప్లస్ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉండే అవకాశం. రైట్. ఇక పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీ జేఎస్పీ అభ్యర్థి, కాకినాడ సిటీలో టఫ్ ఫైట్ కనిపిస్తుంది. కాకినాడ సిటీలో కాకినాడ సిటీ అంటే ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్. ఎస్, ఆల్రెడీ ఆయన బూతులతో ఫేమస్ అయినారు, మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నారు ఆల్రెడీ, దమ్ముంటే పవన్ కళ్యాణ్ నా మీద ఫైట్ చేయమను, పోటీ చేయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేషన్ చేసే కాన్స్టిట్యున్సీలలో ఇది కూడా మెయిన్ గా ఉంది, ఎందుకంటే ఆయన మీద గతంలో కూడా యుద్ధం చేశాడు. అవును, ఆయన కోసం మీటింగ్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకినాడ రూరల్ జేఎస్పీ కన్నబాబు సార్, అక్కడ కన్నబాబు ఆపోజిట్ కాకినాడ రూరల్లో టీడీపీకి సంబంధించి గట్టి ఫైట్ ఇవ్వాల్సి వస్తుందేమో, అక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. నెక్స్ట్ పెద్దాపురం తెలుగుదేశం పార్టీ, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ. జగ్గంపేటలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, జేఎస్పీ క్యాండిడేట్ ఆమరణ నిరాహార దీక్ష అంటూ కొంత జేఎస్పీ క్యాండిడేట్స్ జనసేనకు సంబంధించి కొంత అయోమయం అనుకోండి, లేకపోతే కొంచెం ఆవేశం గురవుతూ ఉన్నారు. సో అక్కడ ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ మేజర్గా అంటే పవన్ కళ్యాణ్ కల్ట్ అభిమానులు కావచ్చు, లేదా జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాస్తవ పరిస్థితుల కంటే కూడా ఎక్కువ సీట్లను తీసుకోవడం వల్ల నష్టం జరుగుతుంది. అది పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా తెలుసు. ఆయన తెలుసుకున్నారు, ఆయన గతంలో జరిగింది, తెలంగాణలో కూడా ఏం జరిగింది అనేది ఆయనకు వాస్తవాలు తెలుసు. ఈసారి ఎక్కువ సీట్లు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అయాచితంగా ఆ సీట్లను వైఎస్ఆర్సీపీకి కట్టబెట్టినట్లు అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు అంటే మా సర్వే రిపోర్ట్స్ కూడా డిఫరెంట్ మాధ్యమాల ద్వారా చూసిన వాళ్ళు కూడా ఏంటంటే 50 సీట్లు ఇవ్వాలా, 40 సీట్లు ఇవ్వాలా, ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి విషయాలు డిస్కస్ జరుగుతుంది. కానీ ఏంటంటే సంస్థాగత నిర్మాణము ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో పోటీలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశము, వైఎస్ఆర్సీపీని మనం ఒకసారి చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలమైన నిర్మాణం కలిగి ఉన్నట్టు. అవును సార్. ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు పవర్లో వచ్చినా కూడా సంస్థాగత నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు. ఓకే, ఏంటంటే ఊపులో గెలిచారు, కొంచెం ఇబ్బందికరమైన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది, అంటే సర్పంచుల ఎలక్షన్ల వరకు బాగానే ఉంది, కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎలక్షన్లకి వాళ్ళ యొక్క పవర్ను ఉపయోగించి కొన్ని ఇబ్బందికరంగా చేసి చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే సంస్థాగత నిర్మాణం పార్టీ ఎప్పుడైనా కూడా చాలా స్పష్టంగా రూట్ లెవెల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం చాలా బలంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి కూడా సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగినటువంటి ఆ లైనప్ ఉన్నది. కాబట్టి ఒకవేళ కొన్ని చోట్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా అల్టిమేట్గా ఎలక్షన్లకు పోయేసరికి అది ఎక్కువ రిజల్ట్ పార్టీ ఫోర్స్ ఫీల్డ్ మీద ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. రైట్. కాకినాడ లోక్సభ పరిధిలో ఒకసారి చూస్తే తుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. పత్తిపాడు తెలుగుదేశం పార్టీ, అలాగే పిఠాపురం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కాకినాడ సిటీలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. కాకినాడ రూరల్లో జేఎస్పీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. జగ్గంపేటలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతుల నెహ్రూ నిలబడతారు. జ్యోతుల నెహ్రూ యాక్చువల్గా వాళ్ళ సీనియర్ లీడర్, వాళ్ళ అబ్బాయికి అనుకున్నారు, కానీ వాళ్ళ అబ్బాయిని అంటే అంత ఇప్పుడున్న పరిస్థితులలో యంగ్స్టర్స్ కు అవకాశం కొంతమందికి ఇవ్వకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఇమేజ్ కూడా ఇంపార్టెంట్ అని. నెహ్రూ గారికి మంచి పేరు ఉంది, ఆయన సీనియర్ లీడర్ టీడీపీలో. ఆయన కూడా మధ్యలో వైఎస్ఆర్సీపీలోకి పోయి అనుకుంటున్నారు, కానీ ఫైనల్ గా ఆయనకి వైపే మొక్కు చెప్తున్నారు ప్రజలు.